గురుదేవ ఈ హ్మ్. మధ్య కాలంలో ఏ హ్మ్. అమ్మవారి దేవాలయానికి వెళ్ళినా చాలు రాహు కాలంలో నిమ్మకాయ దీపాలు పెట్టడం జరుగుతుంది. హ్మ్. ఇలా రాహు కాలంలో నిమ్మ దుప్పల్లో దీపం పెడితే రాహుగ్రహం శాంతి పడుతుందా? కాదండి. రాహుగ్రహ శాంతి నిమ్మకాయల దీపం పెట్టడం కాదు. హ్మ్. అంటే మనకు కొన్ని నక్షత్రాలు 20 నక్షత్రాల్లో రాహుగ్రహ నక్షత్రాలుంటాయి. హుహు. ఆరుద్ర, శతభిషం, స్వాతి. హ్మ్. ఇవన్నీ రాహు నక్షత్రాలు. అంటే రాహు నక్షత్రాలకు రాహు అంటే రాహు కొంచెం మంచి స్థానంలో లేని వాళ్ళకు, హ్మ్. రాహుమ దశ నడుస్తున్న వాళ్ళకు అంటే రాహు మంచి స్థానంలో లేరనుకోండి, రాహుమ దశ నడుస్తుందనుకోండి, వాళ్ళకి చెడు ఫలితాలు ఇస్తుంది. అదే రాహు మంచి స్థానంలో ఉంటే, ఆ రాహుగ్రహం నడిచిన వాళ్ళు చెడుగా వెళ్ళినా మంచి దారిలో నడిపిస్తారు. ఓకే. అంటే అతి కఠినంగా ఉంటారు వాళ్ళకు. కొంచెం ఏందంటే అనుకున్న పనులు లేట్‌గా కావటము, ఇట్లా జరిగిపోతుంటది. అంటే అది మంచి స్థానం లేనప్పుడు. అదే మంచి స్థానంలో ఉంటే అవే ఆటోమేటిక్‌గా మంచయిపోతాయి. ఓకే. ఆ రాహుమ దశ. హ్మ్. అంటే రాహుమ దశ అంటే ఏందంటే దుర్గా అమ్మవారి ప్రత్యేకత అన్నట్టు. హ్మ్. అంటే రాహుమ దశ నడుస్తున్న వాళ్ళకి, రాహు గ్రహం దశలో పుట్టిన వాళ్ళకు దుర్గామాతకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ ఉండాలి. అలాగే ఏందంటే ఎక్కువగా ఏందంటే విజయవాడ అమ్మవారు, కనకదుర్గ అమ్మవారు అంటే ఏదైనా దుర్గా అమ్మవారికి వెళ్లి టెంపుల్‌కి వెళ్తూ ఉండాలి. ఓకే. అలాగే రాహుమ దశలో అంటే ఏందంటే రాహుమ దశ అంటే ప్రతిరోజు గూడా రాహుకాలం ఉంటుంది. హ్మ్. సోమవారం వచ్చేసి 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. 7:30 నుంచి 9 వరకు ఉంటుంది. ప్లస్ మంగళవారం వచ్చేసి 3-4:30 ఉంటుంది. ఓకే. బుధవారం వచ్చేసి 12-1:30 వరకు ఉంటుంది. గురువారం వచ్చి 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. శుక్రవారం వచ్చేసి 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. శనివారం వచ్చేసి 9-10:30 ఉంటుంది. ఓకే. ఆదివారం వచ్చేసి 4:30 నుంచి 6 వరకు ఉంటుంది. ఈ రాహుమ దశ. అంటే రాహు మంచి మనకు మంచి ఫలితాలు ఇవ్వాలంటే, అంటే మీరు మంగళవారం రోజు ఎక్కువగా మంగళవారం రోజు రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో అంటే రాహు గ్రహానికి అంటే ఏదైనా అమ్మవారి గుడికి వెళ్లి మీరు ఒక నిమ్మకాయల దండ ఒక 21 గాని, 41 గాని అట్లా మీ వీలుని బట్టి 101 ఏస్తే ఇంకా మంచిది. అంటే పెద్ద వీలుని బట్టి మీరు వెళ్లి అమ్మవారికి సమర్పించి రావాలి ఏదైనా గుళ్ళో అమ్మవారికి. అలాగే ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉన్న తులసి మొక్క ఉంటుంది గదా! తులసి మొక్కకు మీరేం జేస్తారంటే నిమ్మకాయ దీపాలు పెట్టాలి. ఓకే. అంటే మనం ఒక డొప్ప కోస్తే అంటే ఇప్పుడు పెళ్లి కావట్లేదనుకోండి, హ్మ్. రాహు లగ్నంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి పెళ్లి త్వరగా కాదు. ఓకే. హ్మ్. అంటే కాలసర్ప దోషం అని హ్మ్. అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళేందంటే నిమ్మడప్పు రాహుకాలంలో పెట్టాలి. అంటే మంగళవారం పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే కుజుడు అధిపతి మంగళవారానికి. ప్లస్ ఈ రాహుకాలం 2 పెళ్లి త్వరగా కావడానికి, అప్పుల బాధలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు హ్మ్. ఒక్క నిమ్మకాయ కోస్తే 2 డప్పులవుతాయి. అట్లా మీరు 5 డొప్పల్లో, 11 డొప్పల్లో, 21 డప్పులలో అంటే నన్నడిగితే మాత్రం ఏందంటే మీ ఏజ్ ఎంతుంటదో అన్ని దీపాలు పెట్టాలి. ఓకే. ఒక 10 నిమ్మకాయ ఇప్పుడు మీ ఏజ్ ఒక 25 అనుకోండి. హ్మ్. 13 నిమ్మకాయలు కోస్తే 26 అవుతాయి. అవును. మీ 25 చాలు. ఓకే. 25 మీ గుడి చుట్టూ అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడిలో పెట్టొచ్చినా గూడా మంచిగా ఉంటుంది. అలాగే రాహు మనకి ఇంకా బాగా కఠినంగా మనకు బాధిస్తుందంటే ఎవరైనా గుళ్ళో ఉంటారు గదండీ! గుళ్ళో మీకు జంట నాగులుంటాయి. అవును. ఆ జంట నాగులకు వెళ్లి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అలాగే ఎక్కడైనా జంట నాగులు లేదనుకోండి హ్మ్. గుళ్ళల్లో, హ్మ్. మీరు ఇంకా రాహుగ్రహానికి సంబంధించింది మీరు జంట నాగులు అక్కడ ప్రతిష్ఠిస్తే, ఇక మీకు ఫుల్ ఫలితం ఇక జన్మజన్మల ఫలితం అని చెప్పాలి. అక్కడ ఎన్ని పూజలు జరుగుతుంటే మీకు అంత మంచిగా పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. ఆ విధంగా చేయాలి. నిమ్మకాయ దీపాలు పెట్టొచ్చు. ఇంకోటేంటంటే మంగళవారం రాహుకాలంలో మంగళ చండిక పారాయణం అని ఉంటుంది. హ్మ్. కఠినంగా ఉంటుంది ఆ స్తోత్రము. ఆ స్తోత్రం చదువుకున్నా కూడా రాహుగ్రహం సంబంధించిన దోషాలన్నీ పోతాయి. రాహు చాలా మంచి మంచి ఫలితాలు ఇస్తాడండి. టెక్నికల్‌గా ఒక వ్యక్తి టెక్నికల్‌గా ఆలోచిస్తుంటే వాళ్ళకి రాహు మంచి స్థానంలో ఉన్నాడని అర్థం. చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్తాడు పైకి. ఓకే. అట్లా అందరికి నెగెటివ్ ఫలితాలు ఇస్తాడనేది అట్లా అది అసంభవం. మంచి ఇప్పుడు రాహు గురు గ్రహంతో ఉన్నారనుకోండి అన్నీ మంచి బుద్ధులే వస్తాయి. ఓకే. అదే శనితో ఉందనుకోండి వాళ్ళు కొంచెం కఠినంగా ఉంటారు. అదే కుజునితో ఉన్నారనుకోండి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఫలితంతో ఉంటుంది. ఓకే. రాహువు స్వస్థానం వచ్చేసి వృషభ రాశి. హ్మ్. రాహు వృషభ రాశి స్వస్థలం ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. గురు దృష్టి పడదనుకోండి ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడు. ఆ దశ వచ్చినప్పుడు. సో, మీరు ఏదైనా సరే అంటే మీరు ఏదైనా ఇప్పుడు ఎక్కువ ఏందంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు, అప్పు తీరాలనుకున్న వాళ్ళు, కఠినమైన సమస్యల నుంచి ఉన్నవాళ్ళు ఈ రాహుగ్రహ స్తోత్రం గానీ, దుర్గా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు గానీ, నిమ్మడప్పల్లో దీపాలు మీ వయసు ఎంతుందో అన్ని దీపాలు పెట్టడం గానీ, మంగళ చండిక పారాయణం చేసుకుంటే మీకు 100% మంచి ఫలితాలు ఇస్తుంది రాహుగ్రహం. ఓకే.